మంచి అర్థమే ఉంది కదా అందులో. అసలు ఎంత సినిమా పాటలు ఏంటిరో కన్నా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. నేను అయినా కానీ పాట భరించి మేము కార్లో వెళ్తుంటే రెగ్యులర్గా వినే పాట ఇది. నేను అలా వచ్చాను. సినిమా తర్వాత నేను ఆరోగ్యం దెబ్బతిన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికి అంబేద్కర్ మీద పాటలు లేవు. ఓ పెద్ద నేను మీరు ఇప్పటికైనా చదవండి, దినచర్య అని ఒక 20 పేజీల పుస్తకం ఉంటుంది. రోజు పొద్దున్నే లేచి సాయంత్రం దాకా అంబేద్కర్ ఎలా పని చేసుకునేటోడు అనేది దాంట్లో ఉంది. నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకం దొరికింది. అరే నేను ఎక్కడో యూరప్లో ఉన్న మార్క్స్ కోసం నేను తప్పించాను, నా పక్కనే ఉన్న మార్క్స్ని చూడలేకపోయాను. అప్పుడు రాసిందే నేను. ఏం పాట? జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్ అది రాశాను. ఆయన పూలే నాకు గురువు అన్నాడు. నాకు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన నన్ను చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఎంత లెక్క తీసుకెళ్తున్నాడు నేను చెప్పలేను. ఆయన పూలే నాకు గురువు అంటే పూలే మీద రాశాను. సమత మమతలు పంచి జనుల హితము కోరిన గౌతమ, కులము మతములు మరిచి బడుగుల ఒకటి చేసిన బౌద్ధమా, సామ్యవాదపు కలలు గన్న సమాజపు నేత్రమా, మనుషులందరూ ఒక్కటేనని చాటినావో మహాత్మా, జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే నీవు దీపమైనావు. ఆయన మీద రాశాను. ఆయన పూలేనా సావిత్రిబా గురువు అన్నాడు. సావిత్రిబా మీద రాశాను. ఆయన బౌద్ధం తీసుకున్నాడు. మీరు ఇంతకుముందు చూపెట్టిన బౌద్ధం పుస్తకాన్ని చదివాను. అరే బౌద్ధానికి దేవుడు లేడు, కానీ బౌద్ధంలో నైతిక విలువలు ఉన్నాయి. అవి నన్ను ప్యూరిఫై చేశాయి. ఒక మనిషిలాగా అద్భుతంగా నేను బౌద్ధం మీద పాట రాశాను. అక్కడితో ఆగకుండా నేచర్లోకి వచ్చాను. బౌద్ధం ఏం చెప్పింది? స్వార్థం అనుకుంటే ఏం రాశారు దాని మీద? బౌద్ధం మీద పాట. బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. అది హిందీలోకి వచ్చింది. అది అస్సలు తెలుగు ప్రజల పొద్దున్నే సుప్రభాతం లాగా వేసుకుంటారు. దాని తర్వాత మళ్ళా నేచర్లోకి వచ్చి నేచర్ని బాగా స్టడీ చేస్తూ నేచర్ తాత్వికత ఏదైతుందో. నువ్వు రాసిన పాట ఏంది నేచర్ మీద? మీరు నేచర్ మీద నేను ఫస్ట్ రాసింది పచ్చని చెట్టు. నేను ఇందాక వాడిన అద్భుతమైన సాంగ్. అసలు ఎన్ని ఒక్క పాటలు కాదన్నా. కరువులో వానమ్మ అని అయితే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవా వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. ఓ సెంటిమెంటల్. అసలు మీరు రెవల్యూషనరీ సాహిత్యం గనక మొత్తం గనక చూసినట్టయితే కొండలు పగిలేసినాం, బండలు నింపినాం, గ్యాంగ్ వల్ల మండి ఇట్లాంటివన్నీ ఉండేవి. కానీ రెవల్యూషనరీకి కూడా ఒక మాతృత్వం, ఒక అమ్మతనం, ఒక మమతలు, మమకారాలు అద్దిన సాహిత్యం ఏదైతుందో, ఒక అటాచ్మెంట్ నింపిన సాహిత్యం ఏదైతుందో అది శివసాగర్ కొంచెం చేశాడు. దాన్ని నేను కంప్లీట్గా నా వైపు ఈవెన్ పెళ్లి చేసుకునే పాటలు కూడా నేను రాయటం మొదలుపెట్టి వాళ్ళు ఏమనుకుంటారు నా చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, గువ్వల వలె మనమొకటై రివ్వున ఎగరాలి, మెడలో తాలిగట్టి గుది బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరల్లో నిన్ను బలి పెట్టలేను, పంజరానను ఉంటే కన్నులతో చూడలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, రాముడనై నిన్ను అడవికి పంపను,
కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. ఎన్ని పాటలు అసలు. మా మిసే పొద్దున లేసినావు మంగమా, నువ్వు పోయి మీ మిస్సెస్ మీద రాశారా? భార్య మీద. నువ్వు పోయి రాజబెట్టినావు మంగమ్మ, నువ్వు పోయి రాజబెట్టినావు మంగమ్మ, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలు తికి పొల్లగాన్ల ఒళ్ళు గడిగి, గడియారంలో ముల్లులాగా మంగమా, నీకు గడియ పురుసతి లేదు మంగమా, చాకిరంత చేసి చేసి మంగమా, నీ చేతికి తలరుగునమ్మా మంగమా. స్త్రీల మీద, పని పిల్లల మీద, ఇల్లు తిరిగేటి పని పిల్లలం, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, పల్లెంలో గంటలం పాసిపోయిన పువ్వలం, పరంత తీరినాక మూల నుండే సీపురులం, చీకట్లో వెలుగుతున్న దీపమవుతామో, పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతామో, ఎర్రెర్ర బుగ్గలకు నిగ్గులవుతామో, ఏడిస్తే పిల్లగాళ్ళ తల్లులవుతామో. పోలిక ఎన్ని అసలు ఆ శ్రామిక వర్గం మీద ఒక పాట ఎన్నుకొని వందల, ఈవెన్ నిన్ను చంపుతాము అని స్త్రీల మీద రాస్తే, ఇదే హైదరాబాద్లో నువ్వు హైదరాబాద్లో దిగితే చంపుతామని అంటే కూడా, మిమ్మల్ని అన్నారా అట్లా? అంటే కూడా నేను ఆగలే. బొరకాలో తిరిగేటి మైబూబక్క అని బతుకంతా నరకమేనా మైబూబక్క. వాళ్ళ మీద కూడా రాశారు. కాళ్ళ పట్టీలు పెట్టి, చెవుల బుట్టాలు పెట్టి, తల నిండా పూలు పెట్టి, సక్కని సీరే గట్టి, తెల్లంగా తయారయ్యి మైబూబక్క నువ్వు నల్లంగా తిరుగుతావే మైబూబక్క. ఇంటి ముందల పరదా, ఇంటి వెనకాల పరదా, సుక్కల్ని చూడవాయే, సూర్యుణ్ణి చూడవాయే, పండంటి వెన్నెలతో మైబూబక్క నువ్వు పాటన్న పాడుకోవే మైబూబక్క. చెప్పంగా ఈనడాయే, ఇల్లంతా పిల్లలాయే, పెద్దోడు ఏడుస్తుంటే చిన్నోడు నవ్వుస్తుండే, పిల్లల్ని కాని పెంచి మైబూబక్క నువ్వు పీనుగయ్యినవే మైబూబక్క. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. నా స్త్రీ స్వాతంత్రం రాతి, స్త్రీలకు స్వేచ్ఛ వద్దని హిందూ మతం చెప్తుంది, ముస్లిం బయటకు రావద్దని వాళ్ళు బురికేస్తారు, క్రిస్టియన్స్ ఇంకో రకంగా చెప్తారు. ఈ మతం వల్ల ఎంత మారణ హోమం జరుగుతుంది. కాబట్టి అందుకనే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు, నీ ఇంటి పేరు ఏంటంటే, నాకు ఇంటి పేరు అవసరం లేదు అని చెప్తాను. లేదా మీకు ఇంటి పేరు ఉన్నా కూడా మీరు చెప్పాలి. ఉన్నా కానీ నాకు అవసరం, దానివల్ల ఏంటి ప్రయోజనం? ప్రయోజనం లేని ఆభరణాలు నాకు మెళ్ళో వేసుకొని ఎందుకు తిరగాలి కదా. కులం ఉంది, మనం ఇవాళ టీవీ పెట్టుకొని లైట్ పెట్టుకొని 4 స్వచ్ఛమైన మాటలు మాట్లాడి సమాజం కోసం పనిచేస్తుంటే, మనల్ని ఏ కులపోడు కూడా మనల్ని కాపాడటం లేదు. మన స్నేహితులు, మన భావజాలం ఉన్నోళ్ళే కాపాడుతారు. అలాంటప్పుడు ఆ కులం దండేసుకొని తిరగాల్సిన అవసరం మనకి. నాకు ఒక ఇంటి పేరు లేదు, నాకు ఒక కులం లేదు, నాకు ఒక మతము లేదు, నేనే దేవుని గుడికి పోను, ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయని నేను భావిస్తున్నాను.